మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచని కామం హిత్వార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవేత్ లోభం హిత్వా సుఖీ భవేత్ మానం హిత్వా ప్రియో భవతి ప్రియో భవతి ప్రియో భవతి. ప్రేమస్వరూపులారా, embodiments of love. మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఎట్టి గౌరవమును తాను పొందలేడు. So long there is ego in man, he will never receive any respect. అహంకారమే మానవుని అధఃపతనము గావిస్తున్నది. It's only the ego that will ruin him. ఏనాడు మానవుని నుండి ఈ అహంకారం నిర్మూలమవును, ఆనాడే ప్రజలు తనను అమితంగా ప్రేమిస్తారు. The day he is free from this ego, he will be respected and honored by people. ప్రపంచం యొక్క ప్రేమను పొందవలనన్నా మానవుని యందు ప్రధాన శత్రువైనటువంటి ఈ అహంకారమును మొదలు నిర్మూలము గావించాలి. In order to be loved by everybody, he should kill the ego in him. పిల్లలకు చాలా చక్కగా తెలుసు, ఫుట్బాల్ ఆడుతుంటారు. Children know pretty well, they play football game. ఈ ఫుట్బాల్ నందు గాలి ఉండినంత వరకు కూడాను అటువైపున వారు ఇటువైపున వారు కాళ్ళతో తంతుంటారు. So long there is air in the football, it receives kicks from both the sides of the teams. ఏనాడు ఈ ఫుట్బాల్ నందు గాలి వెలువడనో వెలుపల వెళ్ళునో అప్పుడే ఈ ఫుట్బాల్ను చేతికి అందుకుంటారు. The day when the football is deflated, then only it will be lifted by the hands. ఈ ఫుట్బాల్ నందు ఉన్నటువంటి గాలియే అహంకారం. The air in the football is ego. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఇతరుల యొక్క దెబ్బలు తాను భరించక తప్పదు. So long he is egoistic, he cannot refrain from receiving kicks from all. అదే విధముగానే మానవుని యందు అహంకారం నిండి ఉండినంత వరకు కూడాను ఇతనికి ప్రపంచం యొక్క అనుభూతులు కానీ లేక ఆప్యాయత కానీ ప్రేమ కానీ అందుకోలేడు. So long he has got ego in him, he cannot have any experiences, he cannot win the affection of people. కనుక ప్రపంచం యొక్క మన్ననలను పొందవలనన్నా మొట్టమొదట అహంకారం నిర్మూలం చెయ్యాలి. In order to be respected, he must kill his ego. ఇంకా రెండవది క్రోధం హిత్వా న శోచని. ఇంకా రెండవ శత్రువు క్రోధము. The second enemy is anger. ఈ క్రోధము మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి దుఃఖము తప్పినది కాదు. So long there is anger in him, he cannot be free from misery. ఇది ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలతో కూడి ఉంటుంది. It is a terrific fire in him. కనుకనే దీనిని క్రోధాగ్ని అని కూడాను ఒక పేరు. Therefore it is called fire of anger. ఈ అగ్ని ఉండినంత వరకు కూడాను ఇతనికి శాంతి అనేటువంటి యొక్క ఆనందము తనకు లభించదు. So long there is this fire of anger, he cannot enjoy bliss. కనుకనే మానవుడు దుఃఖము నుండి నిర్మూలన కావాలనన్నా విముక్తి కావాలనన్నా మొట్టమొదట మానవుని యందు ఉన్నటువంటి క్రోధాన్ని దూరం చేసుకోవాలి. In order to attain liberation, he should be free from misery. ఈ క్రోధమే మానవుని అనేక విధములుగా కూడాను
తాను హీనుని గావించుతున్నది. It's only this anger that will ruin him. మానవత్వాన్ని నిర్మూలము చేయుచున్నది. It kills the human quality. క్రోధము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు. The one with anger will now be successful in any of the tasks. ఎగ్గును గలుగును. He would have problems. తన కలిమి భంగపుచ్చును. He loses his wealth. తనకును గల గౌరవము దగ్ధము చేయును. It will put on fire all his తన esteem. వారలకు ఎడచేయును. He will be away from his near and dear. తనకు కోపము వలన సర్వము చెడుగును. Therefore he fails in all of his attempts out of anger. కనుక మానవత్వంలో ఈనాడు సర్వత్రాన్ని కోల్పోవుటకు ఈ అహంకారము క్రోధములే మహాశత్రువులుగానే ఉంటున్నాయి. For this total loss, it's only the ego and the anger that are responsible. ఇంకా మూడవ శత్రువు మానవుని యందు నఖశిఖ పర్యంతము ఆపాద మస్తకం వరకు కూడా వ్యాపించి ఉంటుండాది. The third enemy is spread from top to toe. కామం హిత్వా కామం హిత్వార్థవాన్ భవతి అనగా కోరికలు అనేటువంటిది మానవుని యందు తీరేటువంటిది కాదు. The desires cannot be fulfilled totally. జీవితమంతయు కూడాను కోరికల చేతనే నిండి ఉంటున్నది. The whole life is full of desires. ఒక్కటి తీరిన తక్షణమే మరి 10 కోరికలు అభివృద్ధి అవుతుంటాయి. The satisfaction of one desire would lead to many to follow. మానవుని యొక్క జీవితమే కోరికల యొక్క మూట. The life is the bundle of desires. ఈ కోరికలను తృప్తిపరచుకునేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. There's none here in this world who had their desires satisfied కనుకనే fully. కోరికలు ఉండినంత వరకు కూడాను వీనికి ఏ అభిష్టం కూడాను నెరవేరదు. So long he has got the desire, he cannot be ఏ satisfied. పదార్థం కూడాను వీనికి చేజిక్కదు. He cannot have anything. కనుక మొట్టమొదట ఈ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. Therefore, he must have ceiling on desire. ఏనాడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో పెట్టుకును అప్పుడు తన యొక్క సర్వ సంకల్పము కూడా సిద్ధింపజేస్తుంది. The moment he exercises check on his desire, he can have his plans executed. సర్వ సంపదలు కూడా అతనికి చేకూరుతాయి. He will be successful in all. కోరికలు ఉండినంత వరకు కూడా తన యందు ఉన్నటువంటి సంపత్తు కూడా కోల్పోతాడు. So long their desire, the existing wealth is lost. ఇది మూడవ శత్రువు మానవునకు. This is the third enemy to mankind. ఇంకా నాలుగవది ఒకటి ఉంటుంది. Then there's fourth one. ఇది ఏ లోభం. That is greed. లోభం హిత్వా సుఖీ భవేత్. ఈ లోభము ఏనాడు ఈ మానవు నుండి వేరవును ఆనాడే ఇతనికి సుఖము. He'll be happy if only he is free from greed. ఈ లోభత్వం మానవుని యందు ఉండినంత వరకు కూడాను తనకి ఎట్టి సుఖము కానీ ఉండదు. So long he is miserly, he can never be happy. శారీర మానసిక ఆధ్యాత్మిక సుఖము ఇతనికి దూరమైపోతాడు. He will be far off from the body, physical, mental ఈ happiness. లోభత్వమును ఒక కుక్కకు పోల్చుకున్నారు. This greed is compared to that of a dog. తాను అనుభవించడు, పరులకు అందించడు. It neither enjoys nor shares. పశువులు గడ్డి తింటాయి. The cows graze grass. అట్టి గడ్డివాము పైన కూర్చున్నటువంటి కుక్క పశువులను రానివదు, తాను ఈ గడ్డి తినదు. The dog that sits on the heap of grass neither partakes nor allows other to share. అదే విధంగానే ఈ లోభి అనేటువంటి వాడు తాను భుజించడు, పరులకు అందించడు. The miserly man doesn't enjoy nor allows ఈ others. లోభిని చూస్తే లోకమంతా కూడా హీనంగా భావిస్తాయి. A miser is considered as a mean one by all. కనుకనే లోభము ఉండినంత వరకు కూడాను ఇతనికి సుఖం అనేటువంటిది కలలో కూడాను ఉండదు. So long he is miserly, he cannot dream of happiness. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ అహంకారము, So long the ego, ఈ 4 గుణములైనటువంటి యొక్క ఈ గుణములు దూరం చేసుకున్నప్పుడే మానవుడు సుఖశాంతిని పొందగలడు. if only he is free from all these 4 enemies, he can be happy. మొట్టమొదటిది అహంకారము, రెండవది క్రోధము, మూడవది కామము, నాలుగవది లోభము. The first one is ego, the next one is anger, the third one desire, the fourth one miserliness. నిజముగా మానవుని యందు ఈ 4 కూడాను ఉండవలసినటువంటివి కాదు. These are not the 4 natural qualities in man. మానవుడు సాక్షాత్ దైవ స్వరూపమే. Man is the embodiment of God. సృష్టి అనగా తన యొక్క సంకల్ప స్వరూపమే సృష్టి. Creation is the manifestation of his thought. ఈ సంకల్పమునకే ప్రకృతి అని పేరు. This thought is called nature. ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను
భగవత్ సంకల్పములే ఉంటుండాలి. Therefore, the one of nature should have divine thoughts. భగవద్ దివ్యమైనటువంటి సంకల్పమును లోకములకు ప్రచురించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. Man is the one who should manifest the divine thought to the entire nature. మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరముగా ఉండవలసినటువంటి హృదయము ఈ మానవుని హృదయము. Human heart should be one like that of ocean of milk. పాల కేంద్రము క్షీర సాగరముగా ఉండవలసినటువంటి మానవుని హృదయములో ఈనాడు ఈ 4 ద్వేషములు కూడాను ఆవరించి ఉంటున్నాయి. That ocean of milk is full of these enemies now. ప్రాచీన ఋషులందరూ కూడాను ఈ హృదయాన్ని పాల సముద్రముగా పోల్చుకొని విష్ణువు పాల సముద్రంలో పవళించినటువంటి వాడని ఆరాధించేటువంటి వారు. The ancients compared human heart with that of ocean of milk and felt that Vishnu was reclining on it. చిరసాగర శయన నను ఓ క్షీరసాగర సేన అని వర్ణించేటువంటి వారు ఆనాటి ఋషులు. Ancient rishis praised God as the one who reclines on the ocean of milk. What's this? ఈ ప్రపంచంలో ఈ క్షీరసాగరం అనేది ఉన్నదా? Is there an ocean of milk in this ఈ world? లౌకిక ప్రపంచమునందు భౌతిక ప్రపంచమునందు ఈ యొక్క కార్తీకమైనటువంటి తత్వం నందు ఈ క్షీరసాగరం మనకు ఏనాడు కూడా కనిపించదు. Today in this physical world, you don't find any ocean of milk anywhere. కానీ ఉన్నది ఆ క్షీరసాగరము. Yes, it exists. ఎక్కడ? Where? ప్రతి మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము. Every human heart is the ocean of milk. ఈ హృదయమునందే శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటున్నాడు. It's only in this heart God reclines. కనుకనే భగవంతుని హృదయవాసి అని కూడా మరొక రీతిగా వర్ణిస్తూ వచ్చారు. So God also is described as the one indweller in heart. హృదయం కూడాను భగవంతుని మందిరమే. Every human heart is the temple of God. అట్టి భగవంతుడు ఉండేటువంటి ఈ క్షీరసాగరం నందు ఈ దుర్గుణములు అనేటువంటి యొక్క మకర తిమింగలాలు ప్రవేశించకూడదు. In that human heart, which is the ocean of milk, the center of God, should not give scope for variety. కనుకనే ఈనాడు కలి ప్రభావం చేత ప్రతి మానవుని హృదయం నందు కూడాను రాగద్వేషం అనేటువంటి మకర తిమింగలమును చేరటం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షార సాగరంగా మారిపోయింది. Therefore, in this Kali age, the ocean of milk is full of anger and hatred and jealousy. Therefore, it has become one of poison. క్షారసాగరము సాల్టీ. It is one of salt saline. ఇలాంటి క్షారసాగరమును ఈనాడు మనమే మనం అభివృద్ధి గావించుకుంటున్నాము. The saltish ocean is the one of our own making. పవిత్రమైనటువంటి హృదయం క్షీరసాగరంగా ఉండవలసినటువంటిది. ఈ క్షీరసాగరం పైన భగవంతుడు పవళించవలసినటువంటిది. In fact, the ocean of milk is sacred, giving place for God to recline. కనుకనే ఈనాడు క్షారసాగరంగా మారిపోవటం చేతనే ఎవరు కూడాను దానిని ముట్టలేకుండా పోతున్నారు, గోరలేకుండా పోతున్నారు. Now as it's full of salt, no one would ever touch, not taste. మెడ్రాస్కు బొంబాయికి చాలా సమీపంలోనే ఉంటుండాది గొప్ప సముద్రము. Mighty ocean is very close to Bombay. ఎవరైనా ఒక చుక్కైనా త్రాగగలుగుతున్నారా? Can anyone drink a drop? కారణం ఏమిటి? What's the reason? ఆ నీటి యొక్క రుచి కేవలము ఉప్పుతో కూడినటువంటిది. Because the taste is saltish. కాన మనలో ఈ దుర్గుణములు ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము క్షారసాగరంగా మారిపోతున్నాయి. Because of these bad qualities, the ocean of milk has to become the ocean of salt. అందువల్లే ప్రాచీన ఋషులంతా కూడాను ఆగమానాం దేవతాః గమనాం రాక్షసాః అని ప్రార్థించేటువంటి వారు. అనగా ఆగమానాం దేవతాః, ఓ దేవతలారా మాలో ప్రవేశించండి, మాలో ప్రవేశించండి అని ప్రార్థించారు. The ancient used to pray, "O gods, enter into us." ఆగమానాం రాక్షసాః, రాక్షసాః, ఓ రాక్షసులారా మా నుండి మీరు వెలువడిపోండి, O వెలువడిపోండి demons, అని O demons, ప్రార్థించారు. leave our body. They used to pray that way. ఈ దేవతలంటే ఎవరు? Who are gods here? సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సదా చింతన, ఇవి దేవతలు. ఇలాంటి దేవతలను లోపల పంపించేటువంటి వారు. They pray to the gods that stand for good behavior, good conduct and good thinking, that they should enter into them. దుర్గుణము
దురాలోచన, దుష్ప్రవర్తన, దుశ్చింతన అనేటువంటి రాక్షసులను బయట పంపేటువంటి వారు. They used to pray that the demons should leave their body, that stands for the bad thinking, bad quality, bad behavior. నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించవలసినటువంటి ఒక చక్కని ఉదాహరణము. It's a good example that everyone should experience in daily life. మనము మంచినే భుజిస్తున్నాము కానీ చెడ్డని భుజించము. We partake only good, never bad. మంచిని భుజించి చెడ్డను వదులుతున్నాము. We eat good things and leave out bad. ఒక ఫలమును భుజించి మలమును విసర్జిస్తున్నాము. We partake fruit and give out the అప్పుడే rest. మనకు ఆరోగ్యము చేకూరుతుండాలి. Then only you'll be healthy. నిజముగా ఈ చెడ్డను మనం బయట వదలకుండినా మనం మంచిని భుజించలేము. If the bad matter is not excreted, you cannot ఈ partake మంచి good. లోపల చేరడానికి కూడా అవకాశం లేదు. There is no scope to have good in కనుకనే you. మొట్టమొదటి చెడ్డను విసర్జించినప్పుడే మంచిని మనం భుజించడానికి వీలవుతుంది. So we should give up the bad, then only you can partake good. ఇది నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఉండినటువంటి అనుభవము. This is our daily experience. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మలమును భుజిస్తున్నారు, ఫలమును విసర్జిస్తున్నారు. Today, unfortunately, they partake the dirty matter and excrete the fruit. అనగా చెడ్డను మాత్రమే లోపల తీసుకుంటున్నారు, మంచిని వదులుతున్నారు. Meaning they receive bad and leave out the good. కనుకనే ఈనాడు జగత్తునందు అన్ని రంగముల యందు కూడాను, అన్ని మార్గముల యందు కూడాను చాలా దుఃఖము, విచారము, అశాంతి. Therefore, in this world, in all fields, you find restlessness and misery. ఈ అశాంతికి కారణం ఏమిటి? What is the reason behind ఈ this? దుఃఖములకు కారణం ఏమిటి? What is the reason for మనం misery? దేనిని లోపల చేర్చుకోవాలో దాన్ని చేర్చుకోవటం లేదు. We don't take it what is needed. దేనిని వదలవలనో దానిని వదలటం లేదు. We don't give up what we are supposed to. కనుకనే మనం ఈ దుఃఖములకు, అశాంతికి గురి అవుతున్నాము. Therefore, we are miserable and restless. కనుక సద్గుణములను లోపల చేర్చుకోవాలి. Therefore, let's have good qualities. సద్భావములు లోపల చేర్చుకోవాలి. Let's have good thoughts. దుర్భావములు, దుర్గుణములు బయట వదలాలి. Let us give up the bad behavior and bad thoughts. కానీ తన యొక్క దోషమును తాను సరైనటువంటి రీతిలో గుర్తించి వర్తించుకోలేకపోవటం చేతనే మానవుడు అనేక విధముల అజ్ఞానముకు గురి అయిపోయి దుఃఖమునకు పాల్పడుతున్నాడు. As he does not discover, identify his own weaknesses and also bad qualities, he is ignorant and therefore miserable. ఈ దుఃఖములు, ఈ కష్టములు, ఈ బాధలు భగవంతుడు ఇస్తున్నాడా? The misery and the worry and the anxiety are the gifts of God? కాదు, కాదు. No. నీలో ఉండినటువంటి యొక్క దుర్గుణములు, మంచి భావములే నీ సుఖ దుఃఖాన్ని అందిస్తున్నాయి. It's only good thoughts and bad thoughts in you. They give you the good and bad in ఎట్టి turn. విత్తును నాటుదువో అట్టి మొక్కలే, అట్టి ఫలములే లభిస్తుంటాది. As is the seed, so is the fruit. కనుక విత్తనములో ఉంటున్నది దీని యొక్క మంచి చెడ్డలు. The good and bad lie in the seed. అనగా there. మానవుని యొక్క సంకల్పములు చెడు అయినప్పుడు మనకు అన్ని చెడ్డనే వెంటాడుతుంటాది. When thoughts are bad, every bad will follow you. మన మనసు లోపల మంచి కలిగినప్పుడు అన్ని మనకు మంచియే లభిస్తుంటాయి. If you entertain good thoughts, you will have good things in turn. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క అమాయకులు భగవంతుని విమర్శిస్తుంటారు. But there are innocent people who do not understand this truth. They భగవంతుడా criticize ఎందుకు నీ God. కష్టముల పాలు చేస్తున్నావు? God is responsible for the trouble. ఎందుకు నన్ను ఇంత దుఃఖంలో ముంచుతున్నావు? Why is it that నాకు He ఎందుకు ఇంత has put me అశాంతిని in grief? అందిస్తున్నావు? Why has He made me restless? ఇది భగవంతుడు ఏనాడు అందించటం కాదు. They are not from God anyway. భగవంతుడు సాక్షిభూతుడు, God is witness. కర్మ ఫలప్రదాత. He gives you the నువ్వు result of చేసిన దాన్ని action. నీకు అందిస్తుంటాడు. He gives you the consequence of your కానీ actions. కష్టములకు, దుఃఖములకు తాను ఏమాత్రము బాధ్యుడు కాడు. He is not responsible for your worries and problems. వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు, You have sown the seed of poison, ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు. but you expect very tasteful ప్రాచీన fruits. కడు చేదు కాయలు తినలేక You cannot partake the bad fruits. దోషము నా పైన దోషి వాదింతురు. And you blame me later. వేసుకున్నటువంటిది విషవిత్తులు, What you have sown are poisonous seeds, ఆశించేది తీయని ఫలములు. but you expect sweet fruits. చేదు ఫలములు భుజించలేక దోషము భగవంతుని పైన వేస్తున్నారు. As you cannot partake bitter fruits, you blame God. ఇది ఏ అజ్ఞానము. This is ignorance. ఇలాంటి మానవత్వం లోపల ఎంత పవిత్రమైన నువ్వు ఉండవలసినటువంటి స్థితి. In such a human life, what kind of sanctity do you expect? కనుక మొట్టమొదట మనము సద్గుణములను, సదాచారములను లోపల ప్రవేశింపచేసుకోవాలి. Therefore, we should entertain good thoughts and good feelings. ఇలాంటి భావములు ఒక్క దైవ చింతన చేతనే లభ్యమవుతుంది. We can have such sacred thoughts by thinking of God. పవిత్రమైనటువంటి యొక్క
పరమాత్మ తత్వమునే మన హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకోవాలి. We should install spirituality in our hearts. ఈ చేసుకునేటువంటి విషయం కాదు. It's not the one that ఒకరు అందించేటువంటి ప్రజెంట్ కాదు. it cannot be gifted. ఒక కంపెనీ సప్లై చేసేటువంటి పదార్థం కాదు. It's not supplied by any company. తన యందే ఉంటున్నది. It lies in you. సర్వతః పాణిపాదం, తన యందే ప్రతిష్ఠ అయి ఉంటుండాలి. It's installed in you. కానీ దానిని సరైన రీతిలో మనం వినియోగించుకోవటం లేదు. But you are not making proper use. ఈ తత్వమును గుర్తించినటువంటి వ్యక్తులకు ఎట్టి భేదమును లేక ఎంత దూరమును కూడా విచారించక అనేక విధమైనటువంటి యొక్క ఆనందమును గృహలో కోరి పరిస్థితులకు ప్రభావమునకు గురికాక వెంటాడుతూ ఉంటారు. Those such feelings will not observe any kind of distances. They will be blissful all the time, not disturbed by circumstances. ప్రయోజనం లేదు. It's not enough if you're here. దాని యొక్క మాధుర్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి. You should make an effort to enjoy the sweetness. కమలం పైననే ఉంటుంటాది కప్ప. The frog is present on the fruit. కానీ ఆ కమలమునందున్నటువంటి మకరందమును కప్ప కోలలేదు. But the frog cannot experience the nectar contained in the flower. దూరం నుంచి వచ్చి ఆ యొక్క తుమ్మెదలు ఆ మకరందాన్ని త్రాగిపోతుంటారు. But honeybees come from far off places and enjoy the nectar in a flower. కనుకనే మానవత్వంలో అట్టి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వము ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we should make an attempt to understand the sacredness is present in human life. గడిచిపోతుండాలి. ప్రచండ మారుతం వలె కాలం అతి వేగంగా గడిచిపోతుండాలి. The time is passing by like a whirlwind. ఆయు ప్రమాణం అనేటువంటిది మంచుగడ్డ వలె క్షణ క్షణమును కూడాను కరిగిపోతుండాలి. Life span is melting like an ice. కానీ మానవుడు కర్తవ్యాన్ని గుర్తించక మునిపే కన్ను మూస్తున్నాడు. But man is bringing his life to a close without recognizing మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. What is the main responsibility of man? Duty of man. No. కనుకనే వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? What is the purpose of life? ఈ యొక్క మన జీవితం యొక్క పర్పస్ ను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. We are not making an effort to realize the purpose of life. నాకు ధనం కావాలి, I want money, నాకు ఉద్యోగం కావాలి, I want job, నాకు సుఖం కావాలి, I want happiness, ఆనందం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get them? దైవానుగ్రహం అనేటువంటి దానికి దూరం అయిపోయి ఈ విధమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరమును పోషించుకునే నిమిత్తమై సర్వ సుఖములు కావాలని ఆశిస్తున్నాము. You are far off from God's grace, and to keep this body, sustain this body, ఇలాంటి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖములు ఉండినప్పటికీ అది సుఖములు కానే కాదు. Is no comfort, there is no happiness so long it is worldly and physical. త్యాగరాజు కూడా చెప్పాడు. This said by Tyagaraja. ఇది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? Is it wealth that confers you happiness, or the proximity? భగవత్ అనుగ్రహానికే పాత్రులైతే ఈ నిధి ఎంత మాత్రం మనకు? If you are recipient of God's grace, what do you care for money? కనుకనే మొట్టమొదట సన్నిధిని మనం కోరడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore we should make an effort to earn this proximity to the divine. ఈ లౌకిక సుఖములు కాదు. The worldly happiness is no happiness. సుఖం అంటే ఏమిటి? What is happiness? ఎట్టి కష్టము లేక, ఎట్టి నష్టము లేక, వేళకు తిని 4-5 టీవీలు చూసుకొని లేక సినిమాలు చూసుకొని ఆనందంగా నిద్రపోవటం ఇది సుఖం అనుకుంటున్నారు. We think happiness means not to have any kind of difficulties or losses, but watching TV and watching cinemas and eat and drink. ఇది కాదు నిజమైన సుఖము. This is not true happiness. ఇది కేవలం సోమరత్వము. It's laziness. సుఖమనగా ఏమిటి? What is happiness? మన మానవత్వంలో ఉండినటువంటి యొక్క సర్వ శక్తులను కూడాను సద్వినియోగపరచడమే నిజమైన సుఖము. True happiness is making use of faculties of man. మనలో వచ్చేటువంటి యొక్క పవిత్రమైన భావములను తగినటువంటి ప్రాక్టికల్ అనే ఆచరణలో పెట్టడమే సుఖము. True happiness lies in translating into action all the sacred thoughts. మనలో వచ్చేటువంటి యొక్క సద్భావములను మనం ప్రాక్టికల్ లో పెట్టడం లేదు, ఆచరణలో పెట్టడం లేదు. We are not practicing those of the sacred thoughts, good thoughts. కనుకనే మనలో ఉండినటువంటి ఆనందము మనకు అనుభవించలేకపోతున్నాము. Therefore you are not able to experience bliss latent in ప్రేమ us. స్వరూపులారా, ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది మన హృదయము క్షీరసాగరము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి. First have full faith that the human heart is the ocean of milk. ఇలాంటి క్షీరసాగరంగా ఉండవలసినటువంటి హృదయమునందు That heart which is the ocean of milk, దుర్గుణముల యొక్క కంపెనీ, దురాచారముల యొక్క భావములు ఇందులో సంచరిస్తూ ఉంటున్నాయి. because the bad thoughts and bad feelings, bad behavior move about there. అవి చేరటం చేతనే మానవత్వం అనేటువంటిదే మరుగుపడిపోతుండాలి. Because of their company, the human quality is lost. మానవత్వాన్ని మనం మరవకూడదు. We should not forget human nature. మానవుడిగా పుట్టి
మానవుడంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. Having been born a human being, but we have not understood the very name of human being. మానవత్వం అనగా Human life means మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అలిగి ఉంటారు. it only means the harmony of thought, word and deed. మనసునందు ఒకటి, Thought is one, మాటలు వేరొకటి, the declaration different. క్రియలు ఒక్కటైన విలువదేమి? If the action is different, what's the value there? ఏమిటి ఇక్కడ ఉంది విలువ? విలువనే లేదు. It has no value. మానవ ఆకారం మాత్రమే ఉన్నది కానీ ఆచరణలో శూన్యము. You have only human form, but not in మనం reality. ఎన్ని చదువులు చదివినప్పటికీ, In spite of all education, ఎంత మేధావి అయినప్పటికీ you may be intelligent. మనం పొందవలసిన దాన్ని పొందాలి. We should get it what we are supposed to. ముఖ్యంగా ఈనాడు అన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి వారు కనుకనే ప్రతి వ్యక్తిని కూడా నువ్వు గుర్తించవలసింది ఉంటుండాలి. Many people from foreign countries are here. You should ఏ recognize వ్యక్తి అయినా, them. Let him be anyone. ఏ విద్యనైనా చదవచ్చును, You may have any form ఏ of education. విద్యనైనా నేర్చవచ్చును, You can learn any ఏ education. విధంగానైనా ప్రవర్తించవచ్చు, You can behave in any ఏ way. విధంగానైనా డ్రెస్ వేయొచ్చు. You can have any dress. దీనికి ఎవరు కానీ నాడు కానీ నేడు కానీ రేపు కానీ ఎవరు కాదనలేరు, వద్దనలేరు. Then and now and future, no one can question you. కానీ But మనం ఎక్కడ ఉన్నాం? where are we? సమాజంలో ఉంటున్నాము. We are in ఈ society. సమాజం అనేటువంటి దీంట్లో ఉండినప్పుడు నీవు ఇష్ట ప్రకారం పోవడానికి వీల్లేదు. So long you are in society, you cannot behave as you want. నీవు సమాజంలో ఉండినంత వరకు కూడాను నీ విద్య, నీ ప్రవర్తన, నీ యొక్క డ్రెస్సులు సమాజానికి అనుగుణంగా ఉంటుండాలి. So long you are in society, your education, your behavior and dress should be in accordance to the norms of society. నీవు సొసైటీని ఏమాత్రము లెక్క చేయకపోతే, ఇది నా స్వతంత్రము, నేను అనుభవించవచ్చును, నాకు ఇష్టం ఉంటుండాలి అని అనుకునేటట్టుగా ఉంటే అడవిలో పోయి జీవించు. You cannot neglect society. You cannot say that I am free to have anything. No. Better you live in the forest. నీవు సొసైటీలో జీవిస్తూ Living in నా society. ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తానంటే ఇది సొసైటీ ఏమాత్రం కూడా అంగీకరించదు. If you say that I would behave as I like, the society will అంగీకరించకపోవటమే accept. కాకుండా సొసైటీ నుంచి అతన్ని వేరు చేస్తుంది. The society will drive you out. వేరు చేయటమే కాకుండా అతనికి శిక్షిస్తుంది. The society will punish you. కనుకనే అట్టి శిక్షకు మనము మానవుడు గురి కాకూడదు. Man should never face such నేను a punishment. పుట్టినది ఈ సమాజంలో, I am born in society. పెరిగినది సమాజంలో, I grow here. జీవించినది సమాజంలో, My life is in సమాజానికి society. అనుగుణంగా కూడా నేను ప్రవర్తించాలి. సమాజమునకు అనుగుణంగా నేను డ్రెస్ వేయాలి, సమాజమునకు అనుగుణమైనటువంటి విద్యను నేర్చాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే నిజమైన మానవత్వం. That true human quality lies in having education and putting on the dress appropriate to the norms of society. ఇక్కడ సమాజం అంటే ఏమిటి? Then here what is ఒక society? 10 మంది 20 మంది చేరింది ఒక సమాజం అనుకుంటున్నారు. You think there's a congregation of 10 చాలా or 20. పొరపాటు. It's a big mistake. ఇది కాదు సమాజము. That's not నీకు society. ప్రక్కన రెండో వ్యక్తి ఉంటే కూడా అది కూడా సమాజమే. If there's a second person by your side, ఈ it is సమాజమునకు society. నంబర్స్ కాదు ప్రధానము. It's not the number that's important. ఒకటికి తర్వాత రెండవది ఉంటుండాలి. There should be the second one by the నీ side of ప్రక్కన one. ఏదో రెండవ వ్యక్తి ఉండినప్పుడే అది సొసైటీ, When- అదే సమాజం. When there's second person, that is society. ఆ ప్రక్కన రెండవ వ్యక్తి ఉండినంత వరకు కూడాను నీ యొక్క స్వేచ్ఛను పూర్తి వినియోగించుకోవడానికి వీలు లేదు. So long there is second person, you cannot be దాని absolutely కొంత free. అదుపులో పెట్టుకోవాలి. You should put it under ఒక check. చిన్న ఉదాహరణము, A small example. నీ ఒక చేతిలో కర్ర పట్టుకున్నావు, Here you hold a stick. ఇది మంచి రాజమార్గం అనుకుంటున్నావు, You think it's a ఈ royal మెయిన్ రోడ్డు road. లోపల పోయి ఈ కర్రను నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉన్నావు. Along the main road, you are moving the stick. కర్ర నాది, It belongs to me. తిప్పేది నేను, I move. ఇది పబ్లిక్ రోడ్డు, It's a public ఎవరేమి నాకు అడ్డు చెప్పటము అని భావించరాదు. You should not feel that none can object you. కర్ర బట్టి నీవు ఈ యొక్క మెయిన్ రోడ్డులో సంచరించటము నీకెంత స్వతంత్రమో, అదే మెయిన్ రోడ్ లోపల నీ ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తులను కూడాను తమను తాము రక్షించుకోవడానికి కూడాను వారికి అంత స్వతంత్రం ఉంటుండాలి. Just as you are free to have this hand stick and move about, the man in front has got equal freedom to protect himself. నీ స్వతంత్రము రెండో వ్యక్తి స్వతంత్రానికి భంగం కలుక్కోకుండా నీవు ప్రవర్తించాలి. Your freedom should not come in the way of the freedom of the second person. దీనినే డ్యూటీ అన్నారు. This is called duty. స్వతంత్రమునకు డ్యూటీకి నీ లింక్ చేయకూడదు. You should not link up freedom స్వతంత్రం and వేరు, duty. డ్యూటీ వేరు. Freedom and duty are డ్యూటీ separate. అనగా ఏమిటి? రెండో వ్యక్తి ఉండినటువంటి సమయం నందే ఈ డ్యూటీ అనే పదం ప్రారంభమవుతుంది. The word duty is applicable when there is second person. రెండో వ్యక్తి లేకపోతే డ్యూటీ అనే పదమే అక్కడ పుట్టడానికి వీల్లేదు. When there is no second person, the word is not applicable. కనుకనే డూ యువర్ డ్యూటీ So do your duty. అనగా ఏమిటి? స్వతంత్రంలో ఉండాలని వీలు కాదు, నీవు ఒక సమాజంలో ఉంటున్నావు, సమాజమునకు అనుగుణంగా నీవు ప్రవర్తించు అని చెప్పటమే డ్యూటీ.
It only means you are not absolutely free. You are in society. Observe your duty. కానీ ఈ డ్యూటీ అనేటువంటి పదమునకు అనేక రకమైనటువంటి అర్థములు కల్పించుకొని But we interpret in different ways to this word దీనికి duty. నానార్థములంతా పెంచి We give all perverted meaning. కేవలము సత్యాన్ని విస్మరించి We forget the truth అనర్థాన్ని స్వీకరిస్తున్నారు. and we accept the wrong interpretation. డ్యూటీ అనగా ఏమిటి? What is duty? తెల్లవారు లేయటము, టిఫిన్ చేయటము, 9 గంటలకు ఆఫీసుకు పోవటము, ఆఫీసులో పని చేయటము, డబ్బులు తీసుకోవటము, ఇది డ్యూటీ అనుకుంటున్నారు. ఇది నిజమైన డ్యూటీనే కాదు. You think that you should get up early morning, right time, and have your breakfast, attend your office నీ at నిత్య 9. జీవితం కోసం ఆడేటువంటి యొక్క కేవలం ఇది ఆటలు. It is not duty. It is just your daily life. కొంతమంది Routine. అనుకుంటారు Something పొట్టకూటి నిమిత్తమై నేను అన్ని విధాలు కూడా పాటుపడవలసి వచ్చింది, that I have to struggle a lot for my living. పొట్టకూటి కోసమైపై నేను పనులు చేయవలసి వచ్చింది, I have to work for my నేను living. చాలా బీదవాణ్ణి I am poor. అని అనుకుంటారు. They feel so. ఇది చాలా పొరపాటు. It's a mistake. ఎవరైనా కూడాను పొట్టకూటి కోసమనే పని చేస్తుండేది. One has to struggle for పొట్టనే a living. లేకపోతే పని అవసరం లేదు. In fact, you don't need to work if you don't ఒకరు want. కాదు, చక్రవర్తి మొదలుకొని చండాలుని వరకు కూడాను, బిచ్చగాని మొదలుకొని కోటీశ్వరు వరకు కూడాను అందరు కూడా కూటిని కోసమే. Right from emperor to an untouchable, the millionaire and a pauper, one has to struggle for a living. కడుపు ఉండదు కనుకనే దీనికి ఆకలి కూడా ఉంటుండాలి. As you got the stomach, you feel ఆకలి hungry. ఉండటం చేతనే అన్నాన్ని కూడా సృష్టించాడు భగవంతుడు. You have to appease your hunger. Your ఈ food is అన్నమును created. సంపాదించుకునే నిమిత్తమే మనం కర్మలు ఆచరించాలి. To earn your food, you have to act, to work. ఇదే విధంగానే అనేక రకములైనటువంటి యొక్క పదములు అర్థం తెలియకుండా వినియోగిస్తున్నారు. We make use of words without understanding their కనుక meaning. మన స్వతంత్రం వేరు, డ్యూటీ వేరు. Therefore, freedom and duty are separate. స్వతంత్రం అనగా ఏమిటి? What is freedom? అనగా నా ఇష్ట ప్రకారం సంచరించుకోవటమే. Meaning moving as one would ఇది feel. కాదు స్వతంత్రము. It's not freedom. స్వతంత్రము, ఆత్మభావమే స్వతంత్రము. Swatantra, the atmic feeling, the feeling of the spirit. ఆత్మ ఎవరిని కూడా ఏ విధంగా బాధించదు, The Atma will never harm ఎవరికి anybody. ఏ చెడుపును చేయదు, It will never spoil ఏ anyone. కీడును సంభవించదు. Nothing will happen. ఆత్మ నిరంతరం కూడా సాక్షిభూతిగా ఉండి సర్వుల యొక్క క్షేమాన్ని అందిస్తుంటాది. Atma remains as a witness and wants the welfare of everybody. కనుక ఇది స్వతంత్రం అనేటువంటిది భగవత్ సంకల్పంతో కూడినటువంటిది. Therefore, freedom is related to the divine. డ్యూటీ అనేటువంటిది సమాజంతో కూడినటువంటిది. Duty is linked with ఈ society. సమాజమునకును ఈ భగవద్దీనికి ఏ విధంగా ఉంటుండాలి సంబంధము? What is the relationship between divinity and social relationship? భగవంతుడు బింబి, God is the object. ప్రకృతి ప్రతిబింబి. Nature is reflection. కనుకనే భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క ప్రకృతి. Therefore, nature is the reflection of God. కనుక ఈ ప్రకృతిని కూడాను భగవత్ స్వరూపంగానే మనం భావించాలి. Therefore, we should take nature as the very ఈ reflection of ప్రకృతిలో ఏ God. విధమైనటువంటి దుర్గుణములు కూడాను మనము వినియోగించరాదు. We should not make any bad use of ఏ this nature. దురాచారములు కూడాను ఆచరించరాదు. We should not have anything ఆ whatsoever. విధమైనటువంటి సత్యాన్ని గుర్తించడమే డ్యూటీ. To recognize such a truth is duty. ఆఫీసుకు పోవటము, పనులు చేయటము, జీతాలు అందుకోవటము, కారులో తిరగటము, ఇది మాత్రం డ్యూటీ కాదు. Not merely attending the office, receiving the salary and moving the car, not mere alone the నేను duty. ప్రకృతిలో ఉండినటువంటి వ్యక్తిని, పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని, I am the reflection of God. కనుక పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని తగినట్టుగా నేను నడుచుకోవాలి. Therefore, being the reflection of God, I have to conduct ఈ myself. విధమైనటువంటి భావాన్ని ఏ వ్యక్తి సత్యాన్ని గుర్తించి వర్తిస్తాడో వాడే నిజమైన మనిషి. The one who recognizes such feelings and conducts himself is a true man. కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం తీసుకొని Relying on the physical ఈ body దేహ సుఖ సంతోషముల నిమిత్తమై for body happiness and comfort, సత్య మార్గమును విసర్జించి we forget the path of అసత్య truth. మార్గంలో ప్రవేశించి We enter అన్యాయ wrongly. అర్జితం చేసుకొని We earn money in by కట్ట injustice. కడపటికి అన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలకు గురి అవుతున్నాం. Ultimately, we are put to suffering. కనుక ప్రతి మానవుడు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాడు ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Therefore, the one along the spiritual path should understand the nature of Atma. అనగా ఏమిటి? ప్రకృతి అంతా కూడాను పరమాత్మని ప్రతిబింబమే. It only means the entire nature is a ఈ reflection of God. విశ్వాసం మానవుని యందు ఉండినప్పుడు చెడు పనేటువంటిదే వాడిలో రాదు, వాడు చూడడు. So long such a faith is in man, he will never entertain any bad action. అంతా కూడాను ఆనందాన్నే చూస్తాడు, He watches only bliss అంతా around. పవిత్రతనే తాను అనుభవిస్తాడు, He experiences sacredness సర్వులు everywhere. సుఖంగా ఉండాలని ఆశిస్తాడు. He wants everybody to be ఈ happy. సత్యభావాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. Everyone should understand clearly this కానీ truth. ఎంత చదువులు చదివినప్పటికీ, In spite of ఎంతటి education, గొప్ప పదవుల్లో ఉండినప్పటికీ, in spite of exalted తాను తన position, వారు అనేటువంటి పరిమితంలోనే ఉంటున్నాడు, కానీ విశాలమైనటువంటి దానిని అభివృద్ధి సాధించుకోవటం లేదు. he has confined to himself ఈ and his సమాజం people. ఉంటే కదా నీ గతి.
Your happiness lies సమాజమే in లేనప్పుడు society. నీవెవరు? Without society, where are you? నిన్నెవరు లెక్క చేసేవారు లేరు. Nobody will care for you. సమాజంలో ఉండినప్పుడే So long you're in ఇతను society. మినిస్టరు, ఇతను అధికారి, ఇతను కూలి, ఈ విధమైనటువంటి ఒక పదములు ఉపయోగపెడుతున్నాము. We make use of words. So one is one of position in a minister because you are in కనుకని society. ఈ సమాజాన్ని మొట్టమొదట గౌరవించాలి. Therefore respect society. ఈ సమాజ సేవను మనం చెయ్యాలి. Serve the society. సమాజ సేవనే భగవంతుని సేవ. Service to society, service to God. కనుకనే వచ్చినటువంటి ఈ విదేశీయులకు ఏ విధమైనటువంటి ఆర్థికంగా తక్కువ లేదు. The foreigners, there is no dearth of money. కావలసినంత ధనం ఉంటుండాది. A lot of money. వీరంతా కూడా కుబేర సంతతి వాళ్ళు. They belong to plenty and కానీ prosperity. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? Why do they come here? నిజంగా జబ్బే లేకపోతే ఎవడు ఆసుపత్రికి పోడు కదా. If one is not sick, no one would go to the hospital. జబ్బు ఉండినటువంటి వాడే ఆసుపత్రికి The వెళ్తున్నారు. one who is sick goes కనుక to ఇక్కడ hospital. చేరినటువంటి వారందరూ పేషెంట్సే. All those assembled here are patients. అందరికీ ఏదో ఒక రకమైనటువంటి ఒక రోగం ఉంటుండాది. Everyone has got one complaint or other. ఏదో మానసిక అశాంతో, శారీరకమైనటువంటి అసుఖమో, ఇంకే విధమైనటువంటి ఒక పరిస్థితిలో అన్ని రకములుగా కూడాను ఈ జబ్బులు అనేక రకంగా ఉండినట్టుగా ఈ మానసిక సంబంధమైనటువంటి జబ్బులు అందరికీ ఉంటుండాలి. There are various sorts of ailments, physical, but this mental కనుకనే disease with everyone. శాంతి, సుఖము, ఆనందము అనేటువంటి మెడిసిన్ కోసమే వస్తున్నారు. So they all come here to receive the medicine of peace and happiness. కనుక ఈ పీస్ అనేటువంటిది కూడాను ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the peace? అనగా బయట నుంచి వచ్చినటువంటిది కాదు. It's not from outside. అది తన యందే ఉంటున్నది. It is within you. తన రోగం ఎక్కడనో బయట నుంచి వచ్చినటువంటిది కాదు. It's not the one from తన యందే outside. ఉంటున్నది. It is in you. కారణం ఏమిటి ఈ రోగానికి? What is the reason for the ఇదే disease? మూల కారణము. This is the only one. ఎందుకు? దుర్గుణముల లోపల చేరిపోవడం చేతనే ఈ యొక్క దేహం కూడా ఆరోగ్యం కూడా పాడైపోతుండాలి. Because of bad qualities, you are put to sickness. ప్రతి మానవుని యొక్క శారీర మానసిక ఆధ్యాత్మిక బలమును కోల్పోవడానికి దుర్గుణములే మూల కారణం. Everyone loses the health of the physical and mental bodies because of the దుశ్చింతనే bad మూల qualities. కారణము. Bad thoughts are responsible. దురాలోచనే మూల కారణము. Wicked thinking. కనుకనే నిరంతరము సదాలోచన, సచ్చింతన, సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. We should always entertain good thoughts and sacred మన feelings. మనసు and లోపల good ఎలాంటి behavior. దుష్ట భావం కూడా ప్రవేశించడానికి ప్రయత్నించిన తక్షణమే దానిని వెనుక తరమాలి. The moment any bad thoughts enter into your mind, you ఇది should try నిజంగా to give up. మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యము. This is the main duty of man. కానీ అటు చేయటం లేదు. That's what we're doing. వచ్చినవంతా లోపల చేర్చుకుంటున్నాడు. We accept all that come on the way. ఇది చాలా చెడ్డ జీవితము. It's a bad life. మలమును భుజించే జీవితము. It's the one that ఫలమును partakes భుజించేటువంటి వ్యక్తి excreta. మలమును భుజించితే రోగములు రాదా? Naturally you'll fall sick. చెడ్డను విసర్జించాలి, మంచిని భుజించాలి. Give up bad and partake good. ఒక్క పప్పులో కొంత ఉప్పు తక్కువైపోతేనే మనం భుజించడానికి ఇష్టపడము. When the salt is less in dal, you don't want to eat it. కొన్ని క్షణాల్లో అయిపోయేటువంటి అన్నం లోపల తన రుచి సరిగా లేకపోతేనే మనం సహించము. You don't relish it if the salt is less because 60 you ఏళ్ళు, don't 70 relish ఏళ్ళు, the 80 food. ఏళ్ళు, 90 ఏళ్ళు జీవించేటువంటి మానవులో ఒక రుచి ఉండనక్కర్లేదా? Should there not be taste in this human life which will be long span, 60, 70, 90 years? కనుక మన జీవితానికి కూడా ఒక రుచి కావాలి. Therefore life also needs ఏమిటా taste. రుచి? What is this taste? భగవత్ చింతనే మన రుచి. Thinking of the Lord is the real సద్భావనే మన taste. రుచి. Good thoughts, సదాలోచనలే మన రుచి. Good thinking. సత్ప్రవర్తనే మన రుచి. good behavior. కానీ హృదయం నిండుకు కూడాను దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు నింపుకొని మంచి సద్భావములు పెట్టుకోవాలంటే ఇది లోపల చేరవు. That only makes you happy, but keep filling your heart with bad feelings and wicked thoughts. You cannot ఏమి లేని have బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. that brain which is empty, you can stuff it with anything. ఏమేమో చేరి ఉన్న తలబుర్రది ఖాళీయగునా? That which is already filled, can it ever be? తలబుర్రది ఖాళీగాక ఇలా సుకృతము నింపనగునా? Without being empty, can you fill it with spiritual knowledge? మొట్టమొదటి ఈ దుర్గుణాన్ని దూరం చేసినప్పుడే సద్గుణాన్ని నింపడానికి వీలవుతుంది. Then give up the bad qualities, then you can fill it up with good quality. కనుక యువకులైనటువంటి వారు Youth, ఆధ్యాత్మిక మార్గములో ఆనందాన్ని అనుభవించగోరేటువంటి వారు the spiritual seekers who wants ఈ blissful, సత్యాన్ని గుర్తించి తక్షణమే తన జీవితంలో తగినటువంటి మార్పులు కూర్పులు కలగాలి. should understand this truth and modify their lives accordingly. దుశ్చింతనలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. Never give any scope for bad వస్తాయి thoughts. కానీ నీవు ప్రవేశపెట్టినప్పుడు అది వస్తాయి, కానీ లేకపోతే అది రావు. But they do come, but you should not entertain. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. భవనం కట్టుకున్నాము. Here you construction building. ఇంత విశాలమైనటువంటి భావములు మరి ఎట్లా వస్తాయి, రావడానికి వీలు లేదే అని మీరు సందేహించవచ్చు. You may doubt how to cultivate broad ఈ feelings. భవనం లోపల ఒకటి పడక గది ఉంటుండాది. In this beautiful mansion, there's a bedroom, ఒకటి స్నానపు గది ఉంటుండాది. bathroom, ఒకటి
ఒకటి వంట గది ఉంటుండాది, kitchen, ఇంకోటి ఏదో స్టోర్ గది ఉంటుండాది. the store ఈ room. విధంగా అనేక రకమైనటువంటి గదులంతా మనం కట్టుకున్నాము. You have built so many rooms there. అయితే ఇవి గదులు వేరువేరుగా మనం భావిస్తున్నాము, You think that rooms are వీటిని different. వేరువేరుగా మనం అనుభవిస్తున్నాము. You experience accordingly. కానీ But- దీనికి ఏది కారణము? What is it that's responsible? ఆ పడక గదికి, ఈ స్టోర్ గదికి, ఈ వంట గదికి, ఈ విధమైనటువంటి తినే డైనింగ్ హాల్ కు అంత కారణం ఏమిటి? గోడలే, మధ్యలో ఉన్న గోడలే దీనికి మూల కారణం. You have set apart the bedroom, storeroom and the kitchen and the dining hall because the walls raised in ఈ between. వాల్స్ అంతా, గోడలంతా కొట్టివేస్తే అంతా ఒకే హాల్ అయిపోతుంది. When once you remove all these walls, it becomes single hall. అదే రీతిగానే ఇది నా వారు, నా బిడ్డ, నా భార్య, నా అత్త, నా మామ అని ఈ ఉపాధుల యొక్క దీనిని గోడలుగా కట్టుకోవడం చేతనే మనకు చిన్న చిన్న రూములుగా ఉండి అది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఈ గోడలను కొట్టివేసేయండి, అంతా విశాలమైపోతుంది. Because of the body feeling, you have raised narrow walls like so and so is my wife, so and so is my ఈ son, like that. సంకుచితమైనటువంటి ప్రేమలు పెరిగిపోతున్నాయి దినానికి. You are only fostering narrow viewpoint. విశాలమైనటువంటి ఆనందాలు మనలో ప్రాప్తించలేకపోతున్నాయి. You are not having that infinite ఎన్ని love. దినములు జపములు చేసినా, ధ్యానం చేసినా, భజనలు చేసినా ఈ సంకుచితమైనటువంటి పెరుగుతుండాలి, కానీ విశాలత పెరగటం లేదు. In spite of long chanting in the Lord's name and also penance, you విశాలం, are only విశాలం, having narrow-mindedness. విశాలం. You should expand your vision. ఇది ఏ నిజమైనటువంటి సాధన. This is true penance. కనుక దేహాభిమానమును కొంతవరకు తగ్గించుకోండి. You should reduce this body దేహం attachment. ఆరోగ్యం చూసుకోవాల్సిందే, You should think of your health. వేళ వేళకు ఆహారం అందించవలసిందే, You should have your food. కానీ ఇది ఏ సత్యమని మనం భావించరాదు. But you should not take it as the ultimate truth. ఈ 3 దినముల నుంచి For the last 3 days, విదేశీయులందరూ కూడా ఇందులో ప్రవేశించి the foreigners participated. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏనాడు కూడా జరిగినటువంటి యొక్క ఆనందం ఇక్కడ జరిగింది. Here you found that bliss which had not happened anywhere in the world. ఏ ప్రభుత్వం వారిని ఇన్వైట్ చేసినా వచ్చేటువంటి వారు కాదు. They will not respond because the invitation of the government. వచ్చినా ఈ విధమైనటువంటి ఆనందాన్ని వీరు కూడా అనుభవించేటువంటి వారు కాదు. Having come, they wouldn't have enjoyed this type of a bliss. కనుక ఇది బింబ ప్రతిబింబముల యొక్క సంబంధమే. It's the relationship between the object and reflection. వారి ఎందుకు ఆ విధమైనటువంటి అభిమానము, అభిరుచి ఉండటం చేతనే Because they have got this attachment in the taste, ఎంత interest, ఆప్యాయంగా వారి ఇక్కడికి వచ్చారు, they have come with all their love. ఎంత భక్తి శ్రద్ధలతో వారి యొక్క జీవితాన్ని అనుభవిస్తున్నారు. They have come here with all the devotion and sincerity. ఒక్కొక్కటి వారి వారి రాష్ట్రానికి స్టేజ్ కు తగినటువంటి రీతిగా ఆ గానం చేస్తూ, ఆ నృత్యం చేస్తుంటే వారిని వారే మర్చిపోతున్నారు. As each one started presenting their home state, home country, the dance and the music, they forgot ఏదో themselves in ప్రతిఫల నిమిత్తమై ecstasy. వచ్చేటువంటి వారు ఈ రకంగా చేయరు. Those that come in expectation of anything in return would not do ఈ that. ప్రతిఫలాన్ని వచ్చేటువంటి వారంతా కూడా ప్రతిఫలంగానే ఉంటుంటారు. Those that come expectation, they are ఇవన్నీ different. కూడా కేవలం ఆర్ట్ ఆర్ట్ ఆర్ట్. Today we speak of art. కానీ ఈ వచ్చినటువంటి వారంతా ఆర్ట్ తో రాలేదు, హార్ట్ తో ఆర్ట్ తీసుకొచ్చారు. Those that have come here, they have not come here merely with art. They have come with heart. కనుక వీరి ఆర్ట్ అంతా కూడా హార్ట్ నుంచి వస్తుండాది. So their art originated out of heart. కొంతమంది మరింత శరీరమనే మరచి ఆనందంగా లీనమైనటువంటి వారు ఉన్నారు. Some have forgotten their body consciousness. They are in ఎక్కడ blissful state. ఉన్నాము? మేము జర్మనీలో ఉన్నామా, జపాన్లో ఉన్నామా, రష్యాలో ఉన్నామా, చైనాలో ఉన్నామా, ఆస్ట్రేలియాలో ఉన్నామా, ఆఫ్రికాలో ఉన్నామా అనేటువంటి వారి ఊరి పేరు కూడా వారు చింతించడం లేదు. They have lost their nativity. They have forgotten their identity. Whether Germany or Japan. సమాధి, ఇది ఏ నిజమైన సమాధి. This is true state of samadhi. సమాధి అనగా ఏమిటి? What is samadhi? ఏదో ఊడిపోయి పడిపోవటము, Is just falling on the ground ఊడిపోయి పడిపోవటము, or falling? ఇంకా ఏ విధంగానో చేయటము. Not some other action. ఇవంతా సమాధులు కాదు. That is not అది samadhi. ఏదో ఒక హిస్టీరియా కావచ్చును, It might be ఒక hysteria. ఇమాజినేషన్ కావచ్చును, Imagination. కేవలేకపోతే ఫిట్స్ కావచ్చును. It may be fits. ఇది ఏది కాదు. ఇది Nothing whatsoever. ఇది ఆనందముతో మర్చిపోయినటువంటిది. It is blissful state. సమాధి ఇది సమాధి. Samadhi. Samadhi. సమానగా సుఖ దుఃఖమును మర్చిపోవటము, Sama means forgetting the pleasure and the pain. ఈ యొక్క చీకటి వెలుగును మర్చిపోవటము, Forgetting the light and darkness. దేహము మనసు యొక్క తత్వం మర్చిపోవటము, Forgetting the body కొన్ని consciousness. క్షణములైన కూడా ఆనందములో లీనం కావటము. For a moment at least one should merge in అది that ఏ bliss. సమాధి. That is samadhi. ఇలాంటి సమచిత్తాన్ని వారు అనుభవించి
ఇన్ని వేల మందికంతా ఈ ఆనందాన్ని పంచారు. They experienced this equanimity and made everybody happy. వారికి వారు అనుభవించడమే కాక Not only they experienced, అందరికీ ఈ ఆనందాన్ని పంచారు. they shared their happiness with ఇంతకంటే everyone. గొప్ప తపస్సు ఏం కావాలి? Can there be greater penance ఇంతకంటే than గొప్ప this? సాధన ఏం There కావాలి? can be better practice anywhere. తాము అనుభవించడము 10 మందికి అందించటము. He experiences and shares. ఉద్ధరే ఆత్మనాత్మానం, తాము ఉద్ధరింపబడి ఇతరులు కూడా ఉద్ధరిస్తూ వచ్చారు. One should work for redemption and help others for redemption. వారు ప్రతి ఒక్క వారి దేశం యొక్క పద్ధతులను చక్కగా ఏ విధమైన ప్రాచీన సంస్కృతిని అనుసరించి వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. They have displayed the culture of their land. జపనీస్ మొన్న వాళ్ళ యొక్క కల్చర్ను ఎంత గురువు యొక్క దీని లోపల ఆ గురువు యొక్క పూజారి యొక్క భయం చేత చాలా మంది అనుకున్నారు ఆ పూజారికి చేతులు వణికిపోతున్నాయి, అతను ముసిలివాడు అని అనుకున్నారు. Japanese the other day, they have displayed the practices there in the temple. Many felt that the priest's hands are shivering out of బాగా fear. ఉన్నాయి. No. కానీ భగవంతుని దగ్గర వచ్చినప్పుడు, రాజు దగ్గర వచ్చినప్పుడు ఆ వినయ విధేయతను నిరూపించే నిమిత్తమై ఆ విధంగా చేస్తూ వచ్చాడు. It is the display of their humility in front of God and the king. అంత వినయాన్ని వారు పాటిస్తూ వచ్చారు. That humility they observed. దేశంలో అన్నింటి దేశముల కంటే జపాన్ చాలా ముందుకు వచ్చినటువంటిది యంత్రమంత్ర తంత్రములు యందు. Japan is on the top today in the world. అలాంటి జపాన్ వారు ఎంత వినయ విధేయతను అందిస్తూ వచ్చారు. Japanese, they stood for all humility today. ఒక రష్యన్స్ అంతా, Then Russians. ఈ రష్యన్స్ అనేటువంటి దానికి రష్ వాళ్ళలో ఉన్నటువంటి అంతా కూడా ఒక రష్యే. In Russian there is a lot of rush. ఆ రష్యన్స్ నుంచి వచ్చినటువంటి వారు ఎంత మైమర్చి పాట పాడుతూ తన శరీరాన్ని మర్చిపోయి ఆ యొక్క స్త్రీ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ వచ్చేసింది. The Russians, particularly that lady, she has forgotten herself, went on singing, dancing all over. ఎంత హృదయం ఆవేశం రావటం చేత, ఆవేదన కలవటం చేత అంత ఆనందాన్ని అనుభవించింది. Because of the yearning and the feeling, she was in a blissful తనకే state of తెలియదు ఏమి ecstasy. చేస్తున్నాననేటువంటిది, తనకే తెలియదు ఏమి చేస్తున్నానని. She doesn't know what's happening. పాడుతుండాది, ఎగురుతుండాది, తిరుగుతూ ఉండాలి. She was singing, dancing and moving about. కనుకనే ఎట్టి వారికి ఎట్టి పరిస్థితిలో ఏ స్థానంలో ఎలాంటి ప్రాప్తి లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు. We do not know where, why and how, what kind of deservedness we get, no one can say. మొత్తం పైన వచ్చిన వారందరూ కూడాను ఎంత మార్పు, ఎంత పరివర్తన జరిగింది. All those that have come here experienced ఒక్కప్పుడు transformation. వచ్చారు లైఫ్ లో పాపం, They have come once in their lifetime. వారిలో కలిగినటువంటి మార్పు మన లోపల వేల కొద్ది సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉండినప్పటికీ ఏమాత్రము మనలో మార్పు రాలేదు. The transformation in them is not noticed among us in spite of ఎన్ని our long ఉపన్యాసాలు stay. విన్నారు, You heard too many ఎన్ని discourses. రకమైనటువంటి గ్రంథాలు చదివారు, You have gone through texts. కానీ ఏ మార్పు కలిగింది? But what change is ఏ there? మార్పు లేదు, ఉన్న చోటే ఉంటున్నారు. No change. You remain where you are. ఇంకా చక్కగా విచారిస్తే వెనుక్కుపోతున్నారు కానీ రివర్స్ కానీ ఫ్రంట్కు రావటం లేదు. But on the other hand, your movement is on the reverse gear. కనుకనే భక్తులు అనేటువంటి వారు విన్న విషయాన్ని, కొంత కన్న దృశ్యాన్ని కొంతవరకు అయినా ప్రాక్టికల్లో పెట్టడానికి ప్రయత్నించాలి. So a true devotee who has witnessed, who has listened to, must practice in his life. ఈ విదేశీయుల యొక్క జీవితం అనేటువంటిది ఎంతనో ఆదర్శంగా కనిపిస్తుండాలి. And this shows an ideal in life. వారు తెలిసిండేది తక్కువైనప్పటికీ Though they know little, అనుభవించే ఆనందం అధికంగా అనుభవిస్తున్నారు. but the bliss they experience is అది infinite. గొప్ప. మనకు తెలిసిండేది గొప్ప, But we know a lot. ఆచరించేది తక్కువ. But we act. ఎన్ని వేదములు చదువుకున్నాము, ఎన్ని శాస్త్రములు చదువుకున్నాము, ఎంత ఉండి ప్రయోజనం ఏమిటి? We read Vedas, we read sacred texts. What is the use? కించిత్తైనా మనం ఆచరణలో పెట్టడం లేదు. We don't. కానీ వారికి practice. తెలిసినది ఒక్కటే. But they know only one. ఆ అమెరికన్ వచ్చాడు, The American came. బాబా ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నారు. The American said, Baba is my great friend. అనగా ఏమిటి? అంత వారికి ఆప్యాయత, ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది లీనానికి ముందు వచ్చేటువంటిదే ఫ్రెండ్షిప్. They could have that kind of affection before that. ఎట్లా? How? శ్రవణం, The listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, దాస్యం, స్నేహం, friendship, ఆత్మనివేదన. surrender. స్నేహం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఆత్మనివేదనకు ముందుగా వస్తుంది. అది This friendship comes prior to the surrender.
కనుక మనం ఆ ఫ్రెండ్షిప్ స్థాయికి మనం పోవాలి. We should reach that state of ఆ friendship. ఫ్రెండ్షిప్ అనగా ఏమిటి? What is friendship? కొత్త ఫ్రెండ్షిప్ కాదు, It's not new friendship. పాత ఫ్రెండ్షిప్. It's old friendship. పాత ఫ్రెండ్షిప్ మీ ఇంటికి వస్తే ఏ రారా పోరా కూర్చోరా అని అంటాం. If any of your old friend comes, you talk to him. Come వాళ్ళు in. ఏమాత్రం కించిత్ కూడా గౌరవించము. You don't respect him in any way. కానీ కొత్త ఫ్రెండే వస్తే రండి దయచేయండి కూర్చోండి కాఫీ ఈ విధంగా మాట్లాడతాం. If a new friend comes, he'll say, receive with all courtesies. ఈ గౌరవ మర్యాదలకు కొత్త ఫ్రెండ్ కే ఇస్తారు కానీ పాత ఫ్రెండ్ కి ఇవ్వరు. The courtesies are extended to a new friend, but not to an old పాత friend. ఫ్రెండ్ ను స్వేచ్ఛగా అనుభవిస్తారు. Old friend enjoys కాబట్టి freely. భగవంతుడు అందరికీ పాత ఫ్రెండ్, So ఓల్డ్ ఫ్రెండ్. God is an old friend to all. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ఆ ఫ్రెండ్ తో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. When you recognize the truth, you can move freely with that friend. కనుక నీ దోషములు కూడా నువ్వు ఆ ఫ్రెండ్ తో చెప్పుకోవాలి. You can express your mistakes to that friend also. ఆ యొక్క దోషములు ఫ్రెండ్ కి అందించాలి. You have to pass on. ఆ ఫ్రెండ్ యొక్క ఆదేశాన్ని నీవు అందుకోవాలి. And you can also receive నీ advice. హృదయాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. Then you can purify your ఒక heart. చిన్న ఉదాహరణము, A small example. ఒక 100 రూపాయల నోటు నీ దగ్గర ఉంటుండాలి. Here you have 100 rupee దాంట్లో note అంత ఆయిల్ అంతా తడిచి ఉంటుండాలి. and it's full of oil. ఏమేమో రాసి పెట్టావు, There's some ఎన్ని writings లెక్కలు there. వేసుకున్నావు. You have written certain things there. కానీ ఆ నోటు చూచేకే చాలా అసహ్యంగా ఉంటుండాలి. That currency note is dirty. ఎవరెవరి చేతుల్లో ఇది మారిందో, It must have passed through ఎక్కడెక్కడ many ఏ hands. మాలిన్యం చేసుకుందో, What dirt it collected. ఇంకా మధ్య మధ్య కొంచెం చినిగిపోయింది. It's torn at one end. కానీ But అది ఏ బ్యాంకుకి ఇచ్చినా గానీ ఎవడు తీసుకోడు. but nobody would accept such a note. కూలివాడు కూడా ముట్టడు. Not even a labor. కానీ But- రిజర్వ్ బ్యాంకు కొండపై ఇవ్వండి, But submit there in the reserve ఆ bank. నోటు తాను తీసుకుని కొత్త నోటు నీకు ఇస్తాడు. They will accept this spoiled note and give you అదే new రీతిగా note. నీ జీవితం అనేటువంటిది మాసిపోయిన పాసిపోయిన ఒక పెద్ద చినిగిపోయిన నోటు. Your life is a rotten, torn one note. దానిని ఎవరు కూడా ఇచ్చినా అంగీకరించరు. Nobody would accept it. కానీ But రిజర్వ్ బ్యాంక్ మేనేజర్, చైర్మన్, the reserve bank chairman, అతనే గవర్నర్, అదే గాడ్. he is the governor, that's God. అతని దగ్గర నీ చెడుపంతా ఇచ్చేసి తాను దాన్ని తీసుకొని మంచిని నీకు ఇస్తాడు. Give all these bad notes, he will give you good one. ఇంకెవరు దీన్ని మార్చలేరు. No one can change it. అక్కడ మాత్రమే ఇది మారగలదు. They're only they కనుకనే మనలో give you new ఉన్నటువంటి one. దుర్గుణాలు భగవంతునికి ఇచ్చేసేయండి. So offer your bad qualities to భగవంతుడి God నుంచి సద్గుణాలను తీసుకోండి. and receive good qualities from God. అంతేగాని నీ దుర్గుణాలు ఇంకోరికి ఇవ్వకూడదు. But don't pass on bad qualities to వాడు కూడా anybody. దుర్గుణుడైపోయి చెడిపోతాడు. He also becomes bad. కనుకనే నీవు ఇవ్వవలసింది భగవంతుడికి ఏమిటి? So what is to be offered to God? ఏదో పత్రమో పుష్పమో ఫలం అనుకుంటాము. You think it's a leaf or a భగవంతుడి flower దగ్గర or ఈ a ఫలాలు fruit? లేకపోలేదు. It's not that. భగవంతుడికి ఈ పుష్పాలు లేకపోలేదు. God has flowers. భగవంతుడు కోరేది ఏమీ లేదు. Nothing God wants. మీరు కూడా భగవంతుని కాండి అని కోరుతుంటాడు. God wants that you should be God. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మీరు కూడా బ్రహ్మస్వరూపులు కాండి అంటాడు. He wants that you should also have కానీ faith in అతి God. విశాలమైన భావాన్ని మనం ఈనాడు విసర్జించి But we have forgotten that broad ఏ feeling. మాసిపోయినా పాతబడిన మురికిగా ఉన్నటువంటి ఈ పాత బొచ్చునంతా ఇచ్చి భగవంతునికి ఉచ్చమైన కోరికలు కోరుకుంటారు. But we offer this old rotten hair and expect very high తిరుపతి position. వెంకటేశ్వర స్వామికి ఏమి తక్కువ? What is that Venkateshwara? విశ్వాన్ని అనేటువంటి భగవంతునికి ఏమి తక్కువ? God is the Lord of the universe. He doesn't ఏది expect. కావాల్సిన తాను అందించగలడు. He can give you anything you అతనికి want. నీ పాత బొచ్చు ఎందుకు, నీ పీడ బొచ్చు ఎందుకు? Then how does he need? Why does he need your hair? కనుక భగవంతునికి ఇవ్వవలసింది ఏమిటి? What is to be offered to God? ఈ తుచ్చమైన బొచ్చును కాదు. Not this mean hair. అనగా దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. There's another meaning. ప్రతి ఒక్కరి తలపైన కూడాను నల్లని వెంట్రుకలు ఉంటుంటాయి. On the head, everyone will be having black ఆ hair. వెంట్రుక అనేటువంటిది ఎక్కడ ఉంటుండాది? Where are they? బాడీకి టాప్ లెవెల్లో ఉంటుండాది. It is present on the top level of the అది body. ఏ తమో గుణము, ప్రతి మానవుని గుణము తమో గుణము తలపైన ఉంటుండాది. Therefore, tamo guna, animal nature is on the top. కనుక తిరుపతికి పోయేటువంటి వారు నీ తమో గుణాన్ని భగవంతుడికి ఇచ్చేసేసి నీవు ఆ సాత్వికమైనటువంటి గుణాలు తీసుకునిరా. Therefore, those that visit Tirupati should offer this bestial quality. అంతేకాని highest 2 quality. రూపాయలకి ఈ బొచ్చునంతా ఇచ్చేసేసి ఏదో నువ్వు తిరుపతి పోయొచ్చు అనుకుంటే ఇది కాదు గొప్పదడం. Is nothing, no greatness by offering your hair with ఇదంతా having haircut for అల్పబుద్ధుల 2 యొక్క rupees. లక్షణాలు. It's all mean behavior. ఇది సదాచారం యొక్క లక్షణాలు కాదు. It's not a good practice. ఈ యొక్క అల్ప విషయాల్లో విశ్వాసాన్ని పెట్టుకొని నిజమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నాము. Because of this low level, low feeling, you have lost your భగవంతుడికి true నీవు faith. ఇచ్చేటువంటిది ఏదీ లేదు.
There's nothing for you to అంతా offer. నీకు భగవంతుడు ఇచ్చినటువంటిదే. Everything is God's ఈ gift. భావాన్ని మనం పెంచుకోవాలి. We should develop that idea. అంతా భగవంతుని ప్రసాదమే. Everything is God's gift. చెడ్డది ఇచ్చినా ఇది భగవంతుడే, Even this bad మంచిది ఇచ్చినా also. ఇది భగవంతుడే. Good also. నీకేదో చేదు మందు ఇచ్చాడు డాక్టరు, God has given you అది the కూడా gift. నీ మంచి కోసమే, It's also for నీ your రోగ good. నివారణ కోసమని Only for cure. ఆ to your విధంగా disease. భావించుకొని దాన్ని త్రాగాలి. కానీ ఏది నాకు చేదు మందు ఇచ్చాడే అని దాన్ని పారబోస్తే నీ రోగం తీరదు. You should take that medicine. It might be bitter because you should కనుక feel that for భగవంతుడు good. కష్టం ఇచ్చినా, నష్టం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, నిందలిచ్చినా, నిష్ఠూరములు ఇచ్చినా కూడాను అవంతా నీ మంచి కోసమని. The difficulties, losses or blames is for your own good. నాలో ఏదో ఒక దోషం ఉంటుండాది, There's one mistake. నాలో in me. ఏదో రోగం ఉంటుండాది, ఆ రోగ నివారణ నిమిత్తమై భగవంతుడు ఈ విధంగా ప్రసాదిస్తున్నాడని ఆ సద్భావాన్ని మనం పెంచుకోవాలి. You should have a true feeling that there is a mistake in me. Therefore, ఆ this sort of a విధంగా difficulty I am భావించుకున్నప్పుడే suffering now. నీ సద్గుణాలు నీవు పోషించుకోగలవు. Then only you can foster the good quality. లేకపోతే నీ దుర్గుణములే పెరిగిపోతుంటాయి. Otherwise, the bad qualities would go on increasing. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏ క్షణమైనా కూడాను, Any moment, ఎక్కడైనా కూడాను, anywhere, ఏ సాధన చేసినప్పటికీ any spiritual practice. నా యొక్క హృదయము My heart క్షీర సాగరము, is the ocean of పాల milk. కేంద్రము. It is the center of పాల కేంద్రం అనగా ఏమిటి? సాత్వికమనగా తెల్లగా ఉంటాది పాలు. the dairy. The milk is ఈ white. తెల్లగా ఉండేటువంటి దానికి సాత్వికానికి గుర్తు. This white color stands for purity. కనుక Sattvic నా quality. హృదయము భగవంతుని యొక్క మందిరము, My heart is the temple of God. నా హృదయము క్షీరసాగరము. It is the one ocean of milk. అందులోనే ఉంటున్నాడు విష్ణుమూర్తి. Lord Vishnu is there. కనుక విష్ణు అనగా సర్వవ్యాపకుడు. Vishnu is all ఈ pervasive. సత్యాన్ని మీరు నిజంగా విశ్వసించి నిత్య జీవితంలో దానిని సరైనటువంటి ఆచరణలో పెడితే ఇంతకంటే మరొక సాధన లేదు, ఇంతకంటే తపస్సు లేదు, ఇంతకంటే గొప్పతనం లేదు. If we have full faith in such an idea, there cannot be greater penance, there cannot be better spiritual practice than this. కనుక So, ఈ 3 దినముల నుంచి కూడాను since the past 3 days, విదేశం నుంచి వచ్చినటువంటి వారు the foreigners, వారి హృదయాలను క్షీరసాగరంగా చేసుకుంటున్నారు, their hearts now are the ocean పాల of milk. సముద్రంగా మార్చుకుంటున్నారు. That's the ocean of milk. భగవంతుని అందులో పవడించమని ఆశిస్తున్నారు. They want God to recline there. కనుక మీరు ముందు పుట్టినటువంటి చెవుల కంటే వెనక పుట్టిన కొమ్ములు వాడన్నట్టు ఈ పాతవారి కంటే, ఈ రోతవారి కంటే నిన్న మొన్న వచ్చినటువంటి వారే ఎంతో ఉన్నత స్థితి పోతున్నారు. Therefore, the hands that came later to the earth are more sharp. Likewise, more than those devotees who have been here over the long. The foreigners are more. సరి అయినటువంటి ఒక మార్గానికి మీరు రావడానికి తగిన కృషి చేయాలి. You should make an effort to proceed along the right path. ఇంతే కాదు, Not only this, మీరు ఇంకా తెలుసుకోవటం లేదు. still you don't ఏదో know. సాయిబాబా 5 అడుగుల 3 ఇంచులు ఉంటున్నాడు, ఇంతే అనుకుంటున్నారు మీరు. You think that Sai Baba is 5 feet 3 inches in ఇంత height. కాదు, ప్రపంచమంతా వ్యాపించిపోతుంది. It will spread all over the world. ఇంకా కొన్ని దినముల్లో మీరు చూడండి, You will see within few days, యావత్ ప్రపంచమంతా ఇక్కడ వాలుతుంది. the whole world will come here. కనుకనే So, మీరు బాగా తెలుసుకొని ఈనాటి నుంచి నేను కూడా కొంచెం తగినటువంటి ప్రయత్నం చేసి at least from now on, make every చిక్కిన effort. దానిని మీరు దూరం చేసుకొనక Never lose that what you got. దక్కించుకోవడానికి తగిన కృషి చేయండి. You should make an effort to preserve it. ఎప్పుడు కూడా నువ్వు సమీపంలో ఉండటం చేతనే దీన్ని కొంతవరకు అలక్ష్యం చేస్తుంటాం మనం. Because you are so near, sometimes you neglect. అందువల్లనే యశోద కూడా చెప్పింది, So, Yashoda also కృష్ణ said, పెట్టినది తినవు, you don't partake what is given. నే పెట్టినది తినవు, You don't eat what I give. గొల్లల పుట్టలకు పోయి You go on visiting the neighborhood. ఎన్న పట్టెళ్ళుగా You just నో catch a fistful. పుట్టునది నెదవు, You don't eat what's at నీతో home. పుట్టెను రట్టెల్ల కృష్ణ. You have put me into so many problems. ఈ మన ఇంటిలో వెన్నలేదా? Is there not butter in the మన house? ఇంటి వెన్న నీకు రుచి కాదా? Why don't you like ఎందుకు it? పర ఇంటికి నీవు పోతున్నావు? Why do you visit ఎంతో neighbors? శుభ్రంగా చేతులు కడుక్కొని కుండలు కడిగేసి ఎంతో పరిశుద్ధంగా నేను ఆ వెన్నం తీస్తే ఇది నీకు ఇష్టం లేదు. I wash my parts, I wash my hands and give you the ఆ butter. You don't గొల్లలంతా, like it. ఆ చేతులు ఎంత గలీజుగా ఉంటాయి, ఆ పేడనంతా ఎత్తి ముగ్గులంతా ఎత్తి అనేక రకంగా గలీజుగా ఉంటుంటాయి. The hands of the neighbors అలాంటి must be చేతులతో dirty because పిండినటువంటి they're దారు done. నీకు అంత రుచినా? Then why do you like it? Relish it. అంతేకాదు, Not only that. నోరెంత వన్న వాసన, The smell of butter around your mouth. ఊరంతయు ఆగడంబు, The whole problem out of the ఒకటే village. రద్దు, గోరంత లేవు బాల. Your tiny tot,
ఏమిటి నువ్వు ఇంత చిన్న పిల్లవాడిగా ఉంటున్నావు, ఊరంతా కూడాను ఒకే అల్లరి చేస్తున్నావు, You are a tiny tot, but you are doing a lot of mischief all the way. కనుక నేను ఇంకా కట్టి వేస్తాను, Therefore I'll tie ఈ you up. కంప్లైంట్ కి నేను ఇంకా ఓర్చుకోలేను I cannot bear any longer. అని చెప్పి ఆ యశోద పట్టడానికి ప్రయత్నం చేసింది. Then Yashoda made every attempt to catch కానీ him. ఈమె తాడుకు చిక్కేటువంటి వాడా భగవంతుడు, But God cannot be caught. కానీ ఒక్క తాడుకు మాత్రం చిక్కుతాడు. But he can be caught by one rope. ప్రేమ పాశానికి బంధుడవుతాడు, కానీ ఈ లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క త్రాళ్లకు చిక్కేటువంటి వాడు కాదు. God can be bound by the rope of love, but not the worldly rope. కనుక అప్పుడు ఆమె తెలుసుకుంది. Then she knew. గోపికలందరూ ప్రేమ పాశంతో కట్టివేశారు కృష్ణుణ్ణి. Gopikas caught hold of Krishna. నాలో Rope of వాత్సల్యం love. ఉంటున్నది కానీ ప్రేమ లేదు. I don't have love within me. నేను వాత్సల్యము తల్లి బిడ్డ అనేటువంటి భావం ఉంటుందా, It's only intimate affection, the relation between the mother and the child. పోవాలి. That should go now. నేనే తానే నేను అనేటువంటి భావం రావాలి. There should be a feeling that I am you and you are me. అప్పుడే ఈ దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. Then it's possible to understand the divinity. కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి పరిస్థితి యందు In the present sacred situation, అనేక దేశీయులంతా ఈ ప్రదేశమును వచ్చి many foreigners are here. వారి సంస్కృతిని, సంస్కారమును, వారి ఆచారమును చక్కగా ప్రదర్శించి They have displayed the tradition and the culture of their land. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ కల్చర్ని మీరు విడదలకూడదు, You may go anywhere, never give up your culture. మీ యొక్క సంస్కృతిని మీరు మానకూడదు You should not change your అనేటువంటిది culture. పాశ్చాత్య దేశంలో వచ్చి ఈ దేశంలో చాటవలసి వచ్చింది. This has to be publicized by the Westerners ప్రతి here. దేశం నుంచి వచ్చినటువంటి వారు కూడా వారి సంస్కృతిని, వారి సాంప్రదాయాన్ని చక్కగా ప్రకటిస్తూ వచ్చారు. Everyone followed, displayed their own culture. కానీ మనవారు But our బయట people- దేశానికి పోతే మన ప్రాచీన సాంప్రదాయాన్ని మర్చిపోతారు. But our people, when they go abroad, they forget our ప్రాచీన ancient culture. సాంప్రదాయాన్ని మర్చిపోయినా సరే పర్వాలేదు, It doesn't matter if they do that. అసలు మన దేశం యొక్క భాషనే మర్చిపోతారు. They forget our mother tongue. ఏమిటి ఇదంతా? ఇంతకాలం పెరిగి ఇంత దేశంలో ఉంటుండి ఇంత అభివృద్ధి పొంది ఒక్క 10 దినాల్లో, ఒక నెల లోపల అమెరికాకు పోయిందంటే అమెరికా భాష వస్తుంది వీళ్ళకు. Having been born here, the moment they go there, stay there for a month in America, they start speaking ఎంతమందినో like మన that. భారతదేశం నుంచి వచ్చినటువంటి పిల్లలు వెనక్కి వచ్చిన తర్వాత ఏమైనా ఏం చదువుతున్నావు అని నేను ప్రశ్నిస్తే, Many children, as they return back and come to this country, when I don't someone know asks what Telugu. that you are studying, నాకు తెలుగు తెలియదు ఉంటాడు. they say, I don't know Telugu. ఇంకా ఏమిటి వీడికి తెలిసినటువంటిది? Then what is it that you know? పిండాకుడు ఏమిటి తెలిసింది వీడికు? What is it that you know? తల్లి భాషనే మర్చిపోయినటువంటి వాడు ఇంకా తల్లిని మర్చడా? The one who has forgotten the mother tongue will be forgetting the very mother. ఈనాడు భాషను మర్చాడు, రేపు తల్లిని మరుస్తాడు. Today has forgotten the mother tongue, అందువల్లే will రాముడు forget mother. చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరీయసి. Therefore your motherland is the very heaven. కనుకనే నీ ఎక్కడికి పోయినప్పటికీ నీ ప్రాచీన సాంప్రదాయాన్ని నీవు మార్చుకో.